ఓం నమో వెంకటేశాయ. ఓం నమః శివాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వీక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కల్కి అలంకరణలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని అనుగ్రహం. శ్రీనివాస మంగాపురంలో వైభవంగా అశ్వవాహన సేవ. గోగర్భం డ్యాం వద్ద ఘనంగా రుద్రుడికి మహాభిషేకం. తిరుమల క్షేత్ర పాలకుడికి భక్తుల మంగళ నీరాజనం. నంది వాహన సేవలో శ్రీ సోమస్కందమూర్తి అభయ ప్రదానం. తిరుపతి కపిలతీర్థంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవం. శేషాచల లింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు. శేషాపురంలో శివుడికి నందీశ్వరుడికి ప్రదోషకాల అభిషేకాలు. హరహర మహాదేవ స్మరణలతో ప్రతిధ్వనించిన శివాలయాలు. మహాశివరాత్రి పర్వదినాన ముక్కంటీసుని సేవలో తరించిన భక్తులు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు కల్కి అవతారంలో అశ్వవాహనంపై భక్తులను కటాక్షించారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైఖాన సాగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం స్వామివారికి ఊంజల సేవ, అశ్వవాహన సేవలను కమనీయంగా జరిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా వెలుగొందుతున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఆదివారం సాయంత్రం శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ఊంజల సేవ రమణీయంగా జరిగింది. అర్చకులు స్వామివారిని కల్కి అలంకరణతో ఊయలలో వేంచేపు చేశారు. ఆపై మేళదాళాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారికి ఊంజల సేవ మనోహరంగా నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి అశ్వవాహన సేవ జరిగింది. ముందుగా స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళభరిత పుష్పమాలలతో స్వామివారి ఉత్సవ మూర్తిని కల్కి అలంకరణలో అశ్వవాహనంపై కొలువు తీర్చి హారతులు అందజేశారు. అనంతరం కోలాటాలు, కళా ప్రదర్శనలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో విశేష మహాశివరాత్రి పర్వదినాన సప్తగిరిలోని గోగర్భం డ్యాం ప్రాంతం హరహర మహాదేవ నామ స్మరణలతో ప్రతిధ్వనించింది. ఆలయ సంప్రదాయం ప్రకారం టీటీడీ అర్చకులు, అధికారులు
తిరుమల క్షేత్ర పాలకుడైన రుద్రుడు కొలువు తీరిన గోగర్భం డ్యాం వద్దకు పూజా ద్రవ్యాలతో చేరుకున్నారు. గణపతి పూజ పుణ్యాహవాచనం జరిపి క్షేత్ర పాలకుడు రుద్రుడికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, కుంకుమ, గంధం తదితర విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. పుష్పమాలలు, గంధం, కుంకుమలతో రుద్రునికి అలంకరణ చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు శివనామస్మరణలు చేస్తూ క్షేత్రపాలకుని దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ. పత్రం నమః శివాయ. ధూపం నమః శివాయ. దీపం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. దివ్యమైన మహాశివరాత్రి పర్వదినాన ఆది దంపతులైన శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారు నంది వాహనంపై నయన మనోహరంగా దర్శనమిచ్చారు. తిరుపతి నగరంలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన ఆదివారం సాయంత్రం నందివాహన సేవ జరిగింది. శ్రీ కపిలేశ్వర స్వామివారు శ్రీ సోమస్కందమూర్తి అలంకరణలో నందివాహనంపై ఆసీనులవగా సర్వమంగళప్రదాయిని శ్రీ కామాక్షిదేవి సర్వాలంకార శోభితులై పల్లకీపై వేంచేశారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై తిరుపతి పురవీధులలో మిన్నంటే భక్తుల దైవనామ స్మరణలు, అద్భుతమైన కళా సాంస్కృతిక ప్రదర్శనలు, కేరళ డ్రమ్స్ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనలు, చండు వాయిద్యాల నడుమ శ్రీ కపిలేశ్వర స్వామివారి నందివాహన సేవ కనువిందుగా సాగింది. తిరుపతి జిల్లా నారావారిపల్లికి సమీపంలోని శేషాపుర గ్రామంలో కొలువైన ఉమామహేశ్వరి సమేత శ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల అభిషేకాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఫిబ్రవరి 14 నుండి 16 వరకు 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం శ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారికి గర్భాలయం ఎదురుగా ఉన్న శ్రీ నందీశ్వర స్వామికి ఏకకాలంలో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, గంధం, విభూది తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో ప్రదోషకాల అభిషేకం నిర్వహించి నివేదన మహామంగళ హారతులను సమర్పించారు. ఆ పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ చేసి తీర్థప్రసాద వితరణ జరిపారు. ఏకకాలంలో శేషాచల లింగేశ్వరునికి, నందీశ్వరునికి నిర్వహించిన అభిషేకాన్ని వీక్షించి భక్తులు పులకితులయ్యారు. తెలంగాణలోని ప్రసిద్ధ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారికి టీటీడీ తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా వేములవాడకు చేరుకున్న టీటీడీ శ్రీవారి ఆలయ డిప్యూటీఓ లోకనాథం, ఇతర అధికారులకు వేములవాడ ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వీరు పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, ఫలాలు, మధుర పదార్థాలను తలపై పెట్టుకుని మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగింపుగా భీమేశ్వరాలయానికి చేరుకుని పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు, డిప్యూటీఓ లోకనాథం, ఇతర అధికారులకు వేదాశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా
డిప్యూటీఓ లోకనాథం మాట్లాడుతూ గత 28 సంవత్సరాలుగా టీటీడీ తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నామని, స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మీడియాకు వివరించారు. వేములవాడలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకి గత 28 సంవత్సరాలుగా పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నాము. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా పట్టు వస్త్రాలు సమర్పించడం అయినది. ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అందజేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠం శ్రీశైల పుణ్యక్షేత్రంలో గజవాహన సేవ ఘనంగా జరిగింది. ఆలయంలో ఎంతో వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గజవాహన సేవను జరిపారు. ముందుగా ఆలయంలోని అక్కమహాదేవి మండపంలో శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారికి స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరణలు చేసి గజవాహనంపై వెంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కళా బృందాల సాంస్కృతిక ప్రదర్శనల నడుమ ఆలయ వీధులలో ఆది దంపతులు గజవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఉత్సవ శోభగులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. విశేషమైన మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆలయంలో చేసిన అలంకరణలు భక్తులను ముగ్ధుల్ని చేస్తున్నాయి. ఆలయ పరిసరాలు, ప్రాంగణమంతా వర్ణశోభిత పుష్ప తోరణాలతో అందంగా తీర్చిదిద్దారు. అలాగే విద్యుత్ దీపాలతో ఆలయాన్ని చూడముచ్చటగా అలంకరించారు. ధ్వజస్తంభం, బలిపీఠం ప్రాంగణం, మండపాలను ఫలాలతో అలంకరించిన తీరు భక్తులను ఆద్యంతంగా ఆకట్టుకుంటోంది. ఇక మహాశివరాత్రి సందర్భంగా ఆది దంపతుల దర్శనార్థం విశేషంగా తరలివచ్చిన భక్తులతో ఆలయం కళకళ్లాడింది. తిరుపతి నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోని శైవ క్షేత్రాలు మహాశివరాత్రి పర్వదినం శుభవేళ పంచాక్షరి మంత్రంతో ప్రతిధ్వనించాయి. అపార కరుణావత్సలుడు భక్తవ శంకరుడి దివ్య వైభవ ఆరాధనలో పాల్గొన్న భక్తకోటి భక్తి పరవశంతో తరించింది. ఆ విశేషాల సమాహారం మీకోసం. తిరుపతిలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో చక్కని ఏర్పాట్లు చేసింది. భక్తులు ఎంతో ఓపికగా స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం. ఇక తిరుపతిలోని మంచినీళ్లకుంట వద్ద నెలవైన అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే స్వామివారికి అర్చకులు విశేషంగా అభిషేకాలను జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్లను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తెచ్చారు. భక్తులు నమశివాయ స్మరణలు చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. ఇక తిరుపతిలోని స్థానిక దేవేంద్ర థియేటర్ వద్ద నెలవైన శివాలయం పంచాక్షరి మంత్రంతో మారుమ్రోగింది. మహాశివరాత్రి సందర్భంగా తిరుపతి వాసులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించి మంగళహారతులు అందజేశారు. తిరుపతి నగరంలో ప్రసిద్ధ దేవాలయంగా విలసిల్లుతున్న కపిలతీర్థంలో శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం కపిలతీర్థం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. తిరుపతి నగరంలో వేడుకగా జరుగుతున్న కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో కపిలతీర్థం దేవాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న కళా, సంగీత, సాంస్కృతిక, నృత్య రూపకాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఆదివారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు వైఎల్ శ్రీనివాసు బృందం ప్రదర్శించిన డోలు లయ విన్యాసం ఆద్యంతం ఆకట్టుకుంది. అనంతరం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు ఎస్ శ్రీవాణి బృందం వీణా వాయిద్య కచేరీ భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ఓలలాడించింది. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరం జిఎన్ చెట్టి రోడ్ టీ నగర్లో నెలవైన
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 7వ తేదీ నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నవోన్మేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారికి చక్రస్నాన మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. చెన్నై మహానగరం జిఎన్ చెట్టి రోడ్ టీ నగర్లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగ కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 7 నుండి 16వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం ఉదయం ఆశ్రిత కల్పవల్లి అమ్మ శ్రీ పద్మావతి దేవికి స్నపన తిరుమంజనం, చక్రస్నానం, కనుల పండుగ జరిగాయి. ముందుగా టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నుండి శ్రీ పద్మావతి అమ్మవారికి సారెను కానుకగా అందజేశారు. అధికారులు, అర్చకులు అమ్మవారి సారెను ఊరేగింపుగా తీసుకువచ్చి సమర్పించారు. పద్మావతి పాహి అలమేల్ మంగ పద్మనాభ ప్రియ అలమేల్ మంగ పద్మోద్భవ పాహి అలమేల్ మంగ పద్మాలయ పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్కు చూర్ణాభిషేకాన్ని అర్చకులు సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఆపై అర్చకులు అమ్మవారి ఉత్సవమూర్తిని చక్ర తాళ్వార్ను ప్రత్యేక స్నానపీఠంపై ఆసీనులను చేసి ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ. సౌభాగ్యదాయిని అలమేల్ మంగ సరసిజ నయన అలమేల్ మంగ సర్వజ్ఞ శక్తివే అలమేల్ మంగ సర్వం సహా పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ. దుఃఖ ప్రశమన అలమేల్ మంగ దుష్ట సంహారిణి అలమేల్ మంగ. అనంతరం పవిత్ర పుష్కరిణి జలాల్లో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సంప్రదాయ శోభితంగా చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీరామచంద్రమూర్తిపై సూర్యకిరణాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. తిరుపతి జిల్లా పాకాల మండలం దామలచెరు గ్రామంలో కొలువైన శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం సూర్య భగవానుడు తన కిరణాలను శ్రీరాముని మూల విరాట్టుపై ప్రసరింపచేశారు. ఆంజనేయ స్వామి సీతారామ లక్ష్మణులకు మామిడి ఫలాలను అందించిన పవిత్ర స్థలంగా దామల చెరువులోని శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయం ప్రసిద్ధి చెందింది. అనంతరం వేదమంత్రాల నడుమ స్వామివారికి అర్చకులు విశేష అభిషేకాన్ని నిర్వహించారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ సోమేశ్వర ఆలయం ఉత్సవ వెలుగులతో మెరిసింది. మహాశివరాత్రి పర్వదినాన ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అలాగే ఆలయం లోపల వర్ణశోభిత పుష్ప తోరణాలతో చూడ చక్కగా తీర్చిదిద్దారు. గుండు మల్లెలు, రోజాలతో ఏర్పాటు చేసిన శివలింగం ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక మహాశివరాత్రి విశేష పర్వదినాన శ్రీ ఉమా జనార్దన సోమేశ్వర స్వామి వారికి అర్చకులు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించగా అభిషేక ద్రవ్యాలలో సోమేశ్వర స్వామి దర్శనం చేసుకుని భక్తులు ముగ్ధులయ్యారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ పార్వతీ సమేత శ్రీ భుజంగేశ్వర స్వామి వారి ఆలయంలో నందీశ్వరునికి నేత్రపర్వంగా అభిషేకం జరిగింది. ఆలయంలో వేడుకగా జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రదోషకాల సమయంలో అర్చకులు పంచామృతాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో నందీశ్వరునికి మనోహరంగా అభిషేకం చేశారు. ఆ తర్వాత నందీశ్వర స్వామిని సుందరంగా అలంకరించి నివేదనలు, పంచహారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర కోలాహలంగా జరిగింది. పోలేపల్లి గ్రామంలో స్వయంభువుగా వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఈ ప్రాంత వాసుల ఇలవేల్పుగా అనుగ్రహిస్తున్నారు. ఏటా అమ్మవారికి జాతరను సంబరంగా జరుపుతారు. ఈ ఏడాది జాతరలో భాగంగా నిర్వహించిన సిడే ఉత్సవానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల నుండి భక్తులు విశేషంగా తరలివచ్చారు. రేణుకా ఎల్లమ్మ తల్లిని సేవించి ఆశీస్సులు అందుకున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా భామిని మండల కేంద్రంలో స్వయంభువుగా వెలిసిన శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో చివరి రోజున వేడుకగా త్రిశూల స్నానం, అనంతరం శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. ముందుగా గర్భాలయంలో ఉమారామలింగేశ్వరుడికి అభిషేక ఆరాధనలు జరిపారు. అనంతరం శివపార్వతుల ఉత్సవ మూర్తులను త్రిశూలాన్ని ఊరేగింపుగా సమీపంలోని వంశధార నదికి తీసుకువచ్చారు. నదిలో త్రిశూల స్నానం నిర్వహించగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం శివపార్వతుల కళ్యాణం జరిగింది. పలు క్రతువులు నిర్వహించిన తరువాత వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కళ్యాణోత్సవం నిర్వహించారు. విజయవాడ నగరం సమీపంలోని పోరంకి నారాయణపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి షోడశోపచారాదులను నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారికి శోభాయమానంగా అలంకరణలు చేసి అష్టోత్తర శతనామావళి సహితంగా నివేదన, హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం త్రివేణి సంగమం పుణ్య ప్రదేశంలో కొలువుతీరి ఉండటం విశేషం. ఒకే పానవట్టంపై కాళేశ్వర, ముక్తేశ్వర స్వామివారు అనుగ్రహిస్తున్న ఈ విశేష ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దర్శనం చేసుకుని తరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులోని నమ్దత్తనాథ క్షేత్రంలో రాహుకేతు పూజలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని మండపంలో రాహుకేతు నాగ ప్రతిమలను నల్లని, ఎర్రని వస్త్రాలపై ఉంచి గణపతి పూజ, పుణ్యహవాచనం, కలశారాధన, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం మినుమలు, ఉలవలతో పూజలు చేసి హారతులు సమర్పించారు. భక్తులు శివ పంచాక్షరి నామస్మరణలు చేస్తూ అర్చకుల సూచనలతో రాహుకేతు పూజలు జరుపుకొని ప్రసాదాలను స్వీకరించారు. హరహర మహాదేవ నామస్మరణలతో శివాలయాలు ప్రతిధ్వనించాయి. విశేషమైన మహాశివరాత్రి పర్వదినాన మహాదేవుని దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో శైవాలయాలు కళకళ్లాడాయి. ముక్కంటేసును సేవించి భక్తులు పులకితులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం సరిపల్లిలో కొలువైన శ్రీ సీతారామాలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలోని గోశాలలో గోమాతకు, గోవత్సలకు పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు చేశారు. ఆ తర్వాత గర్భాలయంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి మూలమూర్తులకు పూజలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భాగతారిణి ఎల్ సుబ్బలక్ష్మి హరికథాగానం ఆసక్తికరంగా సాగింది. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతల అగ్రహారంలో కొలువైన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన స్వామివారికి ఉపచారాదులను జరిపి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత రామలింగేశ్వరుడికి వెండి కవచ ధారణ జరిపి పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. కడప జిల్లా సీకేదిన్నె మండల కేంద్రంలోని శివాలయంలో పరమశివుడికి అభిషేకం జరిగింది. ముందుగా వినాయక స్వామికి పూజలు చేశారు. ఆ తర్వాత
పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అర్చకులు భక్తిరస భరితంగా అభిషేకం చేశారు. ఆ తర్వాత రోజా, చామంతి పుష్పమాలలతో స్వామివారికి అలంకరణ చేసి లింగాష్టకాల సహితంగా పుష్పార్చన జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. చిత్తూరు సంతపేటలో నీవానది సమీపంలో కొలువైన శ్రీ కుబేర ఉమా మహేశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. గర్భాలయంలో శ్రీ కుబేర ఉమా మహేశ్వర స్వామివారికి అర్చకులు నిత్యార్చనలు జరిపారు. ఆపై కవచధారణ చేసి పుష్పమాలలతో అలంకరించి లింగాష్టకాలలో పఠనం చేస్తూ ధూపదీప నివేదనలు సమర్పించారు. గుంటూరు జిల్లాలోని ప్రసిద్ధ కోటప్పకొండ క్షేత్రం ఓం నమ శివాయ స్మరణలతో మార్మోగింది. ఈ పుణ్య ప్రదేశంలో కొలువు తీరిన శ్రీ త్రికూటేశ్వర స్వామివారి దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో ఆలయం కళకళ్లాడింది. అర్చకులు మహాశివరాత్రి పర్వదినాన శ్రీ త్రికూటేశ్వర స్వామివారికి అభిషేక ఆరాధనలు జరిపారు. ఆపై అర్చకులు ప్రధాన కలశాన్ని ఆలయ ప్రాంగణంలో ఊరేగించి స్వామివారికి అభిషేకం చేశారు. భక్తులు స్వామివారిని సేవించి తన్మయులయ్యారు. ఖమ్మం జిల్లా మదిరెలో దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో శివరాత్రి వేడుకలు కన్నుల పండుగగా జరిగింది. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని చూడచక్కగా తీర్చిదిద్దారు. 5 రోజుల పాటు జరిగే శివరాత్రి ఉత్సవాల సందర్భంగా అర్చకులు మృత్యుంజయ స్వామి వారికి విశేష అభిషేక ఆరాధనలు జరిపారు. భక్తులు సమీపంలోని మున్నేరు నది నుండి సేకరించిన పవిత్ర జలాలను తీసుకువచ్చి స్వామివారికి స్వయంగా అభిషేకం జరుపుకొని తన్మయులయ్యారు. అదేవిధంగా ఖమ్మం జిల్లా వైరా మండలం లక్ష్మీపురంలో నెలవైన శివాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. శివరాత్రి సందర్భంగా అర్చకులు ప్రాతకాల నిత్యారాధనలు జరిపి శివుడికి చక్కగా అలంకరణ చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని సేవించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.